అదొక యురేకా మూమెంట్. సో, ఒక పెద్ద విషయం కనిపెట్టాను. ఎలక్ట్రాన్ లోపల ఏదో ఒక మెటీరియల్‌లో ఎలక్ట్రాన్ ఒక గెలాక్సీలా గాని, లేదా సౌర కుటుంబంలా గాని ఉండేటట్లయితే దాంట్లో భూమి లాంటి గ్రహం ఉండే ఛాన్స్ ఉంటది. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తత్వేద. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక స్టోరీ తీసుకొచ్చాను. ఇది మనందరికీ కూడా సుపరిచితమైన స్టోరీ. మనందరికీ ప్రతి ఒక్కరికి జరిగి ఉండే స్టోరీ. మనమంతా కూడా చిన్నప్పుడు మన అమ్మ పక్కన నాన్న పక్కన ఆరుబయట మంచం మీద పడుకొని ఆకాశం చూస్తూ నిద్రపోయేవాళ్ళం. ఆ టైంలో ఆకాశంలో అన్ని నక్షత్రాలు మినికి మినికిమంటూ చందమామను చూస్తూ ఇదంతా ఏమిటా అని ఒక ఆశ్చర్యం. అలాగే మన అమ్మ నాన్నోళ్ళు ఆ స్టోరీలు చెప్తుంటే ఆ స్టార్స్ ఏంటి, ఆ మూన్ ఏంటి, ఇవన్నీ చెప్తుంటే ఇదొక అద్భుతంలాగా అనుకుంటూ నిద్రపోయిన రోజులు అవి. ఆ తర్వాత మన కాన్సెప్ట్లు కొంచెం క్లియర్ అవసాగుతాయి. ఏదైతే దూరంగా ఉన్న ఆబ్జెక్టు చిన్నదిగా కనపడుతుందనో, లేదంటే ఈ గురుత్వాకర్షణ శక్తి కానీ, భూమి రొటేట్ అవుతుందంటాం కానీ, అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగటం, మనకి రాత్రి పగలు ఏర్పడటం, ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్స్ చిన్నగా అర్థమయ్యే రోజులవి 7th 8th క్లాసెస్లో. అదే టైంలో రేడియోలో ఒక విజ్ఞాన సర్వస్వం అనే ఒక ప్రోగ్రాము వస్తూ ఉండేది. సో దాంట్లో వివిధ శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టిన విషయాలు, డిఫరెంట్ ఫిజికల్ కాన్సెప్ట్స్, భూమి పుట్టుక ఎలా జరిగింది, విశ్వం ఎలా పుట్టింది, అటు తర్వాత ఈ ఏదైతే జీవం ఎలా స్టార్ట్ అయిందనే దాని మీద మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఇవి వస్తూ ఉండేవి. జీవం అనేది ఒక టైంలో ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఒక యాక్సిడెంట్ లాగా స్టార్ట్ అయిందని అప్పుడు తెలిసిందో, ఆ టైంలో నా ఆలోచనలు కొంచెం డీప్గా వెళ్ళేవి. అదే అప్పట్లో ఆ యాక్సిడెంట్ అనేది జరగకుండా ఉండుంటే ఇప్పుడున్న ఈ జీవజాలం, జంతుజాలం ఇవన్నీ ఉండేవి కాదు కదా. అలాగే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి భూమి మీద ఉన్న జంతుజాలం, జీవం అంతా నశించిపోతే పరిస్థితి ఏంటి? ఈ ఎంటైర్ సమస్త విశ్వము, దాంట్లో ఉన్న ఈ నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ ఎవరి కోసం? ఎవరు అనుభవించకుండా ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని స్వీట్స్, తినుబండారాలు ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ వాటిని తినడానికి ఎవరూ లేరు. దీనివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు, ఏ పర్పస్ కోసం ఇదంతా, ఈ విశ్వం ఇవన్నీ అసలు ఎందుకు తయారయ్యాయి, ఎవరి కోసం? అసలు వాటిని తెలుసుకునేందుకు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, తెలుసుకునేందుకు ఎవరూ లేరు, అది అసలు తెలియాల్సిన విషయమా, అసలు ఎందుకు, అది దానివల్ల ఉపయోగం ఏంటి, ఇదంతా ఏంటి అనేది చాలా డీప్గా ఆలోచనలు వచ్చేసి కొన్ని రోజులు నిద్ర పట్టేది కాదు. తర్వాత కొంచెం కాన్సెప్ట్స్ క్లియర్ అవుతుండటంతో ఈ టైం అనే భావన గురించి ఎప్పుడైతే తెలిసిందో, ఏదైతే ఆద్యంతరహితమైన ఈ టైం కాన్సెప్ట్ అర్థం కాసాగిందో, ఆ టైంలో కొంచెం స్వాంతన లభించింది. ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఈ ఎంటైర్ జంతుజాలం అంతా నశించిపోయినా కానీ మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాలకో, కొన్ని కోట్ల సంవత్సరాలకో తిరిగి ఈ జీవం అనేది మళ్ళీ అలాగే యాక్సిడెంటల్గా పుట్టే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే టైం ఇప్పటితో అయిపోవట్లేదు. అది ఎంతో కాలం నుంచి జరుగుతూ వచ్చింది, ఇంకా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక్కటే కాదు, నాకు ఆ రోజుల్లో ఇంకొకటి ఏంటంటే మెటీరియల్, ఏవైతే పదార్థాలు ఇవన్నీ ఉన్నాయో ఇవి మూలంలో ఏ పదార్థంతో తయారయ్యాయి. ఒక వస్తువుని సగం చేసుకుంటూ పోతే చివరికి ఏదొకటి ఇంకా సగం చేయలేని పరిస్థితికి వస్తాము. అది ఏమిటి? అది ఈక్వల్ టు పరమాణువు. సో పరమాణువుని ఇంకా సగం చేయలేము, బట్ దానిలో కూడా మన శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నవన్నీ కనుక్కున్నారు. సో ఇంకా అంతేనా? సో అప్పటికి మనకి ఇంకా ఈ మ్యూజాన్స్, బోజాన్స్, క్వార్క్స్, ఈ స్ట్రింగ్ థియరీ అప్పటికి ఇంకా
ఆ ఏజ్కి తెలియలేదు. సో నా ఆలోచనలన్నీ కూడా ఈ ఎలక్ట్రాన్లో ఏముంటుంది, ఈ ప్రోటాన్ న్యూట్రాన్లో ఏముంటాయి, వాటిని ఇంకొంచెం పెద్దదిగా చేసి చూడగలిగితే అవి ఎలా ఉంటాయి, ఏదైనా ఇటుకలాగా ఒక హార్డ్ సర్ఫేస్ లాగా ఉంటాయా, లేదంటే ఇప్పుడు పరమాణు అయితే ఎలాగుందో 99% అంతా ఖాళీ, ఏదో 1% 0.1% మెటీరియల్ ఈ ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్ల రూపంలో ఉంటుందో అది. అలాగే ఈ ఎలక్ట్రాన్ని కూడా మనకిప్పుడైతే మెథడ్స్ లేవు దాన్ని పెద్దది చేసి చూడటానికి. బట్ పెద్దది చేసి చూడగలిగితే, లేదంటే మనం చాలా చిన్నవాళ్ళం అయిపోయి ఆ పరమాణువు కంటే చిన్నవాళ్ళం అయ్యి చూడగలిగితే ఆ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది. 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి హార్డ్ సర్ఫేస్, హార్డ్గా ఉంటుంది అనుకోవచ్చు. ఆ హార్డ్ ఉంటే ఇంకా చిన్నవై చూస్తే ఆ హార్డ్ దాంట్లో ఏముంటాయి. ఇలా అంటే ఒక బౌండరీ అనేది లేకుండా ఆలోచనలు సాగేవి. సో దాంతో అలా ఆలోచిస్తూ వన్ ఫైన్ డే నేనేదో కనుగొన్నానని అది అందరికీ చెప్పాలని మన గుంటూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరాను. అదొక యురేకా మూమెంట్. సో ఒక పెద్ద విషయం కనిపెట్టాను. ఆ విషయం ఏంటంటే ఎలక్ట్రాన్లో జీవం ఉంటుందని. ఎలక్ట్రాన్లో జీవం అంటే ఎలక్ట్రాన్కి జీవం ఉందని కాదు, ఎలక్ట్రాన్ లోపల ఏదో ఒక మెటీరియల్లో ఎలక్ట్రాన్ ఒక గెలాక్సీ లాగాని లేదా సౌర కుటుంబం లాగాని ఉండేటట్లయితే దాంట్లో భూమి లాంటి గ్రహం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్లో ఉండకపోవచ్చు. ఎలక్ట్రాన్లు లక్షల కోట్లలో ఉన్నాయి కనుక ఏదో ఒక ఎలక్ట్రాన్లో ఇలాంటి భూమి లాంటి గ్రహం, ఆ గ్రహం మీద జంతుజాలం ఉండేది. సో ఇది నాకు చాలా పెద్ద విషయం. నేను ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో ఊహించుకుంటూ వెళ్ళాను. సో ఈ విషయం తెలిస్తే అంతా కూడా ప్రపంచం అంతా నిర్ఘాంతపోతుంది. సో ఇదే విషయం మీద టీవీలో స్క్రోలింగ్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఎంతోమంది నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. అంత పెద్ద ఒక 15-20 రోజుల పాటు ఫుల్ బిజీ అవుతాను అన్న ఈ ఆలోచనతోటి వెళ్ళటం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళి మా బావాళ్ళకి ఈ విషయాలు చెప్తే వాళ్ళంతా అది డిఫరెంట్ సిచ్యువేషన్. వాళ్ళు నాకేదో ప్రాబ్లం అయిందన్నట్లు, సరే ఎలక్ట్రాన్లో మనుషులుంటే ఏమైంది, వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి రారు కదా, మనకేం ప్రాబ్లం లేదు కదా అని నన్ను సముదాయించే ప్రయత్నం అలాంటివి జరిగాయి. సో ఎవరైతే ఆ వేలో ఆలోచించలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఎలక్ట్రాన్లో జీవం అనే కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని ఇంప్లికేషన్స్ కానీ అర్థమయ్యే అవకాశం లేదు. అది ఏముంది, నార్మల్, ఓకే ఉంటే ఉండొచ్చు, దానివల్ల ఇప్పుడు మనకు వచ్చిన కష్టం ఏం లేదు, మనకు వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు. కానీ ఈ విషయం ఇప్పుడున్న ఏవైతే ఎగ్జిస్టింగ్ థియరీస్ కానీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ కానీ దాన్ని రివైజ్ చేసే క్రమంలో ప్రొఫౌండ్ ఇంప్లికేషన్స్ అనేవి ఆ తర్వాత రోజుల్లో రాసాగాయి. అలాగే నా థింకింగ్లో, నా ఆలోచన సరళిలో చాలా పెద్ద మార్పులు తీసుకువచ్చింది. సో అవి ఏంటి, ఆ తర్వాత నా థియరీ ఎలా డెవలప్ అయింది, నా ఆలోచన విధానం ఏ విధంగా మారుతూ వచ్చింది అనేవి రానున్న వీడియోల్లో చూద్దాము. సో అంతవరకు స్టే ట్యూన్. మీకు ఈ విషయాలు ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీటిని మిస్ అవ్వకుండా ఉంటారు. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe now.